ఏమంటారు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు వారు నేనే ప్రకటిస్తాను. ఆరో తారీఖు నాటి అజెండా మొత్తం కూడా రాష్ట్ర విభజన జరిగి ఆ విభజనలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పొందుపరిచినటువంటి అనేక అంశాలు గత 10 సంవత్సరాల నుంచి కొన్ని పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉన్నాయి. ఆ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు పనికొచ్చే అన్నీ కూడా అజెండాలో ఉంటాయి. అమ్మా 5 గ్రామాలు అడిగిన ఆయనకి వారి చరిత్ర మర్చిపోతే ఎట్లా? రాష్ట్ర విభజన జరగక ముందు తెచ్చినటువంటి చట్టంలో 7 మండలాలు లేవు. 7 మండలాలు తెలంగాణకే ఉన్నాయి. విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్పింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వారు హయాంలో 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్తే ఆనాడు అపోజిషన్లో మేము శాసనసభలో ఉండి దీన్ని వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేసి తీర్మానం చేపిస్తే తీర్మానం చేసి నేను అందరిని ఢిల్లీ తీసుకొని పోతా అని సభకి మాటిచ్చినటువంటి ఆ సభానాయకుడు పూర్తిగా గాలికి వదిలేసి 10 ఏళ్ళు దాని గురించి మాట్లాడుకుని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇవాళ తగుదనమ్మా అని 7 మండలాల కోసం మీరు కొట్లాడాలని నేను ఎస్ 7 మండలాల కోసం కొట్లాడటం కోసం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం మీ నాయకుడు మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే నిర్ణయానికి మేమంతా ఉంటాం, సపోర్ట్ కూడా చేస్తాం. మేము అడిగాం ఆ రోజు, మీ వల్లనే అవి కోల్పోయాం. కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. 7 మండలాలు రావటమా పోవటమా ఏదో తెలుద్దాం చేయండి. ఎందుకు వెనకపోతున్నారు? 10 ఏళ్ళు మీరే కదా కూర్చుంది, దానివల్ల నష్టపరిచినట్టు జరిగింది. దీక్ష కూర్చోండి. అమ్మా అంటే చట్టంలో నేను అదే చెప్పేది, చట్టం ద్వారా మనకు పొందుపరిచిన హక్కులన్నింటినీ సాధ్యమైనంత వరకు పొందడం కోసమే మనం చర్చలో కూర్చొని మాట్లాడతాం. మిగతా అంశాలు మీకు చెప్పాను నేను, వారు వచ్చిన తర్వాతనే వెళ్ళి 10 ఏళ్ళు వారి పుణ్యమే అవి పోవటానికి కారణం. 7 మండలాలు పోవటానికి కారణం కేవలం టీఆర్ఎస్. ఆనాడు టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇద్దరు పార్లమెంట్లో ఒకళ్ళకొకళ్ళు మద్దతు ఇస్తూ చేసుకున్న పాపమే 7 మండలాలు పోయినాయి. కానీ వాస్తవంగా చట్టం వచ్చినప్పుడు 7 మండలాలు పోలే, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. సో ఆ ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఏ విషయం అవన్నీ అజెండా మేము చెప్పినప్పుడు